ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లికి నూతన శోభ, త్రివర్ణ కాంతలతో జిగేల్మంటున్న గ్రేటర్ రహదారులు. అనకాపల్లి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అంతర్భాగమైన అనకాపల్లి పట్టణం ఇప్పుడు సరికొత్త వెలుగులను సంతరించుకుంది. పట్టణ సుందరీకరణ ధ్యేయంగా అడుగులు వేస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ దూరదృష్టితో అనకాపల్లి రహదారులు మెరిసిపోతున్నాయి. కనువిందు చేస్తున్న విద్యుత్ అలంకరణ. నేషనల్ హైవే బైపాస్ రింగ్ జంక్షన్ నుంచి శారదా నది వంతెన వరకు, అటు పోడిమడక జంక్షన్ నుంచి గుండాల జంక్షన్ వరకు గల ప్రధాన మార్గాల్లో సుమారు 265 సెంటర్ డివైడర్ విద్యుత్ స్తంభాలకు అత్యాధునిక ఎల్ఈడీ రోప్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ వెలుగులు జాతీయ జెండా రంగులలో ముస్తాబై రాత్రి వేళల్లో అటుగా వెళ్లే ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఘనంగా ప్రారంభించిన భీమరిశెట్టి రామ్కి ఈ సుందరీకరణ పనులను జనసేన పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రామ్కి అధికారికంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సుందరీకరణ పనులు పరుగులు పెడుతున్నాయని ఈ సందర్భంగా నేతలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనకాపల్లి మెయిన్ రోడ్లు రంగురంగుల విద్యుత్ కాంతులతో కలకల్లాడుతున్నాయి. పాల్గొన్న ప్రముఖులు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, ట్రాఫిక్ సీఐ వెంకటరమణులతో పాటు కూటమి ముఖ్య నేతలు మాధంశెట్టి నీలాబాబు, మంగా ఈశ్వర్, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెల్లూరు హరి, దూలం గోపి, చేబోలు దుర్గాప్రసాద్, స్వర్ణ, జ్యువెలర్స్ శ్రీను మరియు వార్డ్ ఇన్ఛార్జీలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి సుందరవందనంగా తీర్చిదిద్దడానికి జీవీఎంసీ సహాయంతో విద్యుత్ అలంకరణ అనకాపల్లి నగరం అంతటా ఈరోజు కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం అయింది. అలాగే ముందు మరిన్ని కార్యక్రమాలు కూటమి ఆధ్వర్యంలో మరింతగా జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అనకాపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సందర్భంగా అనకాపల్లి పట్టణం అంతా కూడా ఎటువైపు వెళ్ళినా సరే 3 రంగుల జెండా మువ్వన వెన్నెల్లాగా చక్కగా కరెంటు విద్యుత్ అలంకారంతో అనకాపల్లి ఎంతో సుందరంగా వైజాగ్లో చూసాం. గతంలో ఎప్పుడా అని అనుకున్నాం. ఈరోజు అనకాపల్లి అంతా కూడా ఈ మహిళలు కానీ పిల్లలు కానీ ఎంతో ఆనందకరమైన విషయంతో చూస్తున్నారు ఆ వెలుగులోని. అటువంటి ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు అంటే అభివృద్ధికి నిదర్శనం. ఇంకా చాలా ఉంది. ఆయన ప్రాణాలకు కానీ అనకాపల్లి ఎంతో డెవలప్ చేసే ఆలోచనతో ఉన్నారు. అందువల్ల ఇంకా దేవుడు ఆ భగవంతుడు ఆ స్వామివారికి మన రామకృష్ణ గారికి మంచి శక్తిని ప్రసాదించి కోరుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. అనకాపల్లి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు మరి ఎప్పుడు కూడా రామకృష్ణ గారు అంటే అభివృద్ధి అంటే రామకృష్ణ. అలాగే ఈరోజు రామకృష్ణ గారు చుట్టుపక్కల ఎటువైపు అయితే అనకాపల్లికి ఎంట్రన్స్ ఉన్న 4 దిక్కులు కూడా మరి విద్యుత్ అలంకరణ చక్కగా చేసి సుందరీకరణగా చేశారు అనకాపల్లిని. మరి అనకాపల్లి ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ గారికి అనకాపల్లి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.